ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా జరిగింది మేడం? విష్ణు గుళ్ళో హిమని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ కావాలని వీల్ చైర్ను వదిలేసి హిమ పడిపోయేలా చేసింది మేడం. శిఖర కావాల్సుకుని ఎవరైనా పడేస్తారని. నిండు చూలాలిని ఎవరు కావాలని పడేయరు, కానీ మీరు పడేస్తారు. ఎందుకంటే మీరు మనుషులే కాదు. పిన్ని, నిజం తెలియకుండా మాట్లాడొద్దు. మీ గురించి ఎవరికి తెలీదే? మా మీద కుళ్ళుతో మీరే కావాలని ఇలా చేస్తున్నారు. నా కూతురు అలాంటి పని ఎన్నటికీ చెయ్యదు చెయ్యదు. నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? నిండు గర్భిణి అని కూడా చూడకుండా అలా ఎలా పడేశావు? తారా, ఏం చేస్తున్నావు నువ్వు? బేబీ నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడకు. అవకాశం దొరికింది కదా అని కక్ష సాధింపు చర్యలకు దిగడం కరెక్ట్ కాదు. ఇది కక్ష సాధింపు కాదు. నా కూతురికి జరిగింది మాత్రం కక్ష సాధింపే అంటాను. మీరు ఆ శిఖర మాటలే నమ్ముతున్నారమ్మా. అసలేం జరిగిందంటే ఆపో ఆపో. నాకొచ్చే కోపానికి మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. అనుకోకుండా జరిగిన సంఘటనకి మాకు లింక్ పెడతారేంటి? అనుకోకుండా జరిగిందా? అది నిండు గర్భిణి అని తెలిసి దాన్ని గుళ్ళకి గోపురాలకి ఎందుకు తీసుకెళ్లారు? తననేమి మేము బలవంతంగా తీసుకెళ్ళలేదు తారగారు. చెప్పచ్చావులే. నువ్వు పిలవకుండానే నా కోడలు ఎగేసుకొని నీతో పాటు రాలేదుగా. అది కాదమ్మా. నువ్వు ఉండరా ఎర్రిమాలో కూడా. వీళ్ళందరూ కావాలని కూడా బలుక్కొని నా కోడల్ని గుడికి తీసుకెళ్లారు. పిన్ని, అలా ఎందుకు తీసుకెళ్తాం? హిమకి ఇబ్బంది లేకపోతే తను రాగలిగితేనే రమ్మని చెప్పింది మా అమ్మ. నా కోడలు పిచ్చిదే. మీరు తెలివిగా రాగలిగితే రా అని పిలవగానే అదేదో తెలియకుండా మీ వలయంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకుంది. సువర్ణ, ఇలా జరుగుతుందని తెలిస్తే మేమెందుకు హిమను పిలుస్తాం? అనర్థాలని ముందే ఊహించలేం కదా. నీ కూతురు కావాలని చేసిందయ్యా. ఇప్పుడు మీరంతా బాగానే ఉన్నారు. బాధ ఎవరికి? మాకు, మా కుటుంబానికి. మనమంతా ఒకే కుటుంబం కదా సువర్ణ. వద్దు తల్లో మహాతల్లి, మీరు మీ బంధుత్వము వద్దు, మీతో సాహసం కూడా మాకొద్దు. వీళ్ళతో మాట్లాడి సువర్ణ, ముందు మీరంతా బయటకెళ్ళండి. వాళ్ళెందుకు బయటికి వెళ్ళాలి? వీళ్ళ వల్లనే కదా నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది.
ఇంకా చూస్తారే? వెళ్తారా లేక తన్ని తరమేమంటారా? చేయాల్సిందంతా చేసి రాబందులాగా ఇంకా ఏం చేయాలని ఇక్కడ కాసుకుని ఉన్నారు? శేఖరా, కృష్ణ, నువ్వు ఆగవే. అది ఆగక ఏం చేస్తుంది? మీ బతుకులకి పౌరుషాలు మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. నా వల్లే ఇదంతా. నువ్వేం చేసావమ్మా? వాళ్ళు కావాలని ఇదంతా క్రియేట్ చేస్తున్నారక్క. పాపం హేమ. హేమకి, హేమ కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకుండా కాపాడు తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. హేమ తన బిడ్డ ఇద్దరు బాగుండాలి స్వామి. డాక్టర్, డెలివరీ అయిందా డాక్టర్? మా చెల్లికి బిడ్డకి ఏం ప్రాబ్లం లేదు కదా? డాక్టర్, మా చెల్లెలు తన బిడ్డ ఎలా ఉన్నారు? చెప్పండి డాక్టర్. సారీ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.